రోజు పోయే కొద్దీ జనాభా పెరిగేదే గాని తగ్గేది కాదు. దానికి అనుగుణంగా రోడ్లు విస్తరిద్దామంటే ప్లేసు ఉన్న బిల్డింగ్‌లన్నీ కూల్చాలి. బిల్డింగ్‌లన్నీ కూల్చడానికి కోట్ల రూపాయలు కాదు, లక్షల కోట్లు ఖర్చవుతాయి. కాబట్టి నగరాల విస్తరణకు పెద్ద సమస్య అయింది. దానికి పరిష్కారంగా మెట్రో రైల్ ఏశారు. మెట్రో రైల్ ఏశాక ఆ ప్రాంతంలో మరింత కంజెస్టెడ్ అవుతుంది తప్పించి పరిష్కారం ఉండట్లేదు. అయితే ఇప్పుడు కొత్త మార్గమట ఢిల్లీ, బెంగుళూరులో ప్రయత్నిస్తున్నారు. బస్సుల్ని నేల మీద కాకుండా ఆకాశంలో నుంచి నడిపించేటట్టు. దేశంలోని ప్రధాన నగరాలు రోజు రోజుకి ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతున్న దృష్ట్యా చెక్ పెట్టడానికి భవిష్యత్తులో ప్రజా రవాణాలో కొత్త తరం బస్సులు ప్రవేశపెట్టడానికి కేంద్రం కసరత్తు చేస్తుంది. ఎగిరే బస్సులుగా పిలిచే ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చే యోచనలో ఉంది. మెట్రో రైల్ లాగా ఎలివేటెడ్ కారిడార్లో నడిచే ఈ బస్సులకి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. ఇందులో ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. మొత్తం 360 ప్రతిపాదనలు వచ్చే కాలుష్యం లేని ఎలక్ట్రిక్ వాహనాల మీద దృష్టి పెట్టాం. ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏరియల్ పార్ట్ ట్యాక్సీ లేదా ఫ్లయింగ్ బస్సులు ప్రతిపాదన చేశాం. ఈ విమానాలు కాదు, కానీ డ్రైవర్ లేకుండా ఎలివేటెడ్ ట్రాక్ల మీద నడిచే ఎలక్ట్రిక్ పాడ్లు, వీటిని డబుల్ డెక్కర్ బస్సులు లాంటి పాడ్స్ అనొచ్చు. ఒక్క బస్సులో 135 మంది ప్రయాణించవచ్చు. ఇప్పటికే 13 సాంకేతిక ప్రతిపాదనలు వచ్చేది ప్రజా రవాణాకు సంబంధించినది కాబట్టి తక్కువ రేట్లుగా ప్రజలకు సౌకర్యం కల్పించాలి. ఆ ప్రతిపాదనలు ఆర్థికంగా లాభదాయకమా కాదనేది పరిశీలిస్తున్నాం. బస్ స్టేషన్లో ఆగినప్పుడు 6 నిమిషంలో ఫ్లాష్ ఛార్జింగ్ సిస్టమ్తో ఛార్జ్ అవుతుంది. 40 కిలోమీటర్ల సునాయాసంగా ప్రయాణిస్తుంది. విమానంలో లాగా టీ, కాఫీ, ఇతర సదుపాయాలు కూడా బస్సులు అందించే అవకాశం ఉందని గడ్కరీ చెప్పుకొచ్చారు.